అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి లావాదేవీలు మీ వ్యాపార వృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయంలో అపరిచితులను విశ్వసిస్తే అతను ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు. ఇవి మీ విజయానికి దారి చూపుతాయి. ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి. వివాహితుల గృహ జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అదనపు ఖర్చులుంటాయి. వాహన ఖర్చులు ఉండవచ్చు. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమసిపోతుంది. మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం మెరుగుదలను చూస్తారు. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది. స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి. ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి. ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీ పనితీరుతో మీ అధికారులు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి. అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు. మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి. మళ్ళీ పునరావృతం చేయవద్దు. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది. భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి. ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి. ఈ రాశివారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.